హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక కిట్టి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను మీ అందరితో మా శ్రీదేవి కిట్టి విశేషాలు అయితే పంచుకోవాలనుకుంటున్నానండి. ఈసారి శ్రీదేవి కిట్టి భోజనపల్లి పద్మ గారింట్లో జరిగింది. మరి ఆ విశేషాలు చూసేద్దాం. మా శ్రీదేవి కిట్టీలో ఎవరైతే ఎక్కువ మనీని గెలుచుకుంటారో వాళ్ళు క్వీన్ ఆఫ్ ద మంత్ అవుతారు. మరోసారి నేను క్వీన్ ఆఫ్ ద మంత్ అయ్యాను. శ్రీదేవి కిట్టీలో ఒక హౌసీ, ఒక రిటర్న్ టెస్ట్, ఒక లక్కీ గేమ్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఎవరైతే ఎక్కువ మనీ గెలుచుకుంటారో వాళ్ళు క్వీన్ ఆఫ్ ద మంత్ అవుతారు. ఎవరి ఇంట్లో కిట్టి జరుగుతుందో వాళ్ళు క్వీన్ ఆఫ్ ద మంత్. ఆ క్వీన్కి జాకెట్ ముక్క, పళ్ళు, గాజులు అన్నీ ఇస్తారు. వాటితో పాటు భోజనపల్లి పద్మగారు అయితే రీసెంట్గా కాశీ వెళ్ళి వచ్చారు. అందుకని కాశీ అన్నపూర్ణమాత విగ్రహాన్ని కూడా నాకు ఇచ్చారు. నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. ఎంతో బాగుంది కదండి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అంతా క్రెడిట్ మా భోజనపల్లి పద్మగారికే చెందుతుందండి. భోజనపల్లి పద్మగారే కిట్టీని స్టార్ట్ చేశారు. ఇలా క్వీన్ ఆఫ్ ద మంత్ అనే కాన్సెప్ట్ని కూడా భోజనపల్లి పద్మగారే చేశారండి. ఇవన్నీ కూడా కిట్టీల్లో ఉండే చిన్న చిన్న సరదాలండి. ఇలాంటివి ఉంటూ ఉంటే కిట్టీలు కూడా ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి. మరి ఈ కిట్టీ గురించి మా పద్మగారి మాటల్లో కూడా ఒకసారి వినేద్దాం రండి. కిట్టీల ద్వారా కూడా ఉడికిన ఏదో ఆటలాడి వెళ్ళిపోవడం కాదు. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది రిటర్న్ అవ్వచ్చు, గేమ్ అవ్వచ్చు, లేకపోతే లక్ అవ్వచ్చు. ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒకలా వరిస్తుంది. కాబట్టి ఈ విధంగా మా కిట్టీలో అన్ని రకాలు ఉండాలని ఒక ఐడియాతో పెట్టాం. అందులో మా సత్యాకి రావడం చాలా ఆనందంగా ఉంది. రెండోసారి సత్యా గెలుచుకుంది. చాలా 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 హ్యాపీగా ఉంది. మీ కాన్సెప్ట్ సూపర్ అండి. ఇదండి మా పద్మగారి కాన్సెప్ట్. చాలా బాగుంది కదండి. కిట్టీల్లో హౌసీలు ఆడుకోవటమే కాకుండా గేమ్స్ ఆడుకుంటాం, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా ఇలా రిటర్న్ టెస్టులు పెట్టుకోవడం వల్ల మనం మర్చిపోయామని అనుకుంటాం, కానీ మనం ఏమీ మర్చిపోమండి. మనలో దాగి ఉన్న టాలెంట్ను కూడా బయటకు తీసుకురావడం అన్నదే పద్మగారి కాన్సెప్ట్. మీకు కూడా నచ్చింది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ కిట్టీల్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. పద్మగారు ఆడించిన గేమ్ కూడా చాలా బాగుందండి. పద్మగారు ఆడించిన గేమ్ ఏంటి అన్నది నేను మరొక వ్లాగ్లో మీ అందరితోటి షేర్ చేసుకుంటానండి. పద్మగారు పెట్టిన రిటర్న్ టెస్ట్ శ్రీరామనవమికి సీతారాముల వారి కళ్యాణం చూడడానికి భద్రాచలం వెళ్ళొచ్చారండి పద్మగారు వాళ్ళు. అందుకని 3 minutes టైంలో రాముల వారి పేర్లు అయితే వ్రాయమన్నారండి. ఏంటి ఇంత సులువా అనుకుంటున్నారా? కాదండి, లాస్ట్ని రాముడు అనే వచ్చే రాముల వారి పేర్లు అయితే రాయమన్నారు. అంటే భద్రాద్రి రాముడు, సీతారాముడు, జానకి రాముడు, సాకేత రాముడు ఇలా అన్నమాట. మామూలుగా అయితే మనకి ఎన్ని పేర్లైనా గుర్తుకొస్తాయి, కానీ టెస్ట్ అనేసరికి అంత సులువుగా గుర్తుకు రావండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకే తెలుస్తుంది. అందరూ ఒకే పేర్లు అయితే రాయలేదండి. ఎవరికి గుర్తుకు వచ్చినవి పేర్లు వాళ్ళు రాసి, అన్నీ మనకి తెలిసిన పేర్లైనా అందరికీ ఒకేసారి గుర్తుకు రావు కదండి. అంతే, ఆ మైండ్ షార్ప్నెస్ పెంచడం కోసమే పద్మగారు రిటర్న్ టెస్ట్ అనేది పెట్టారన్నమాట. శ్రీదేవి కిట్టి, శ్రీదేవి కిట్టి, శ్రీదేవి కిట్టి.